సభాయ నమః. గత ఎపిసోడ్లో మనం జ్ఞాపక శక్తి గురించి కూలంకషంగా చర్చించుకున్నాం. చాలా వరకు జ్ఞాపక శక్తి యొక్క ప్రాముఖ్యత, జ్ఞాపక శక్తి యొక్క ప్రాధాన్యత ఇవన్నీ మనకి కొంతవరకు తెలిసి ఉంటాయి. మనిషికి ప్రధానమైనటువంటి ఆయుధం జ్ఞాపక శక్తి అనే దాన్ని కూడా నిర్ధారించుకున్నాం. కానీ అటువంటి జ్ఞాపక శక్తిని మనిషి కోల్పోతున్నప్పుడు ఎలా వృద్ధి చేసుకోవాలి, అసలు జ్ఞాపక శక్తే లేనప్పుడు దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఉన్న జ్ఞాపక శక్తి మనకు తెలియకుండా తగ్గుముఖం పడుతుందనుకోండి, అప్పుడు దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ మనం బాగా పరిశీలిస్తే చాలా మార్గాలు ఉన్నాయి. అంటే జ్ఞాపక శక్తిని వృద్ధిపరచుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక చిన్న మతిమరుపు వచ్చిందనుకోండి, నా జ్ఞాపకం లేదు అనేది నిర్లక్ష్యం చేస్తుంటాం. మనిషి జ్ఞాపకం లేదు అనటంలోనే తన యొక్క జ్ఞాపకం ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తరగతిలో విద్యార్థులను ప్రశ్నించాను నేను, అరే జ్ఞాపక శక్తి లేని వాళ్ళు చేతులు ఎత్తండిరా అని. ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు. నాకు నవ్వు వచ్చింది. జ్ఞాపక శక్తి లేదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని చేతులు ఎత్తారు కదా, దించమన్నాం. అంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. జ్ఞాపక శక్తి లేకుండా కాదు, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. కానీ ఆ జ్ఞాపక శక్తిని ఎలా వినియోగించుకోవాలి అని తెలియకపోవటం వల్ల మనిషి తాను మతిమరుపని తను తానే ముద్ర వేసుకుంటున్నాడు. జ్ఞాపక శక్తిని వృద్ధిపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ జ్ఞాపక శక్తి మనిషి తనను తాను గొప్పవానిగా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక మరియు భగవంతుడు ఇచ్చిన ఆయుధం. అటువంటి జ్ఞాపక శక్తిని వృద్ధిపరచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనిషి ముఖ్యంగా గాఢ నిద్ర పోవాలి అంటుంటారు. విజ్ఞానం ప్రకారం రోజుకి 8 గంటలు గాఢ నిద్ర పోవాలి. చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీరానికి సరిపడినంత ఆహారం, కావలసినంత నీరు తీసుకొని ఆరోగ్యాన్ని ఎప్పుడైతే పదిలంగా ఉంచుకుంటాడో జ్ఞాపక శక్తి తనంతటా అదే వస్తుంది. అంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలో మొదటి మార్గం ఏం తెలుసా? శ్రద్ధ. మనకు శ్రద్ధ లేకపోవడమే మతిమరుపుకి ప్రధాన లక్షణం. ఇప్పుడు పిల్లల్ని నీకు నచ్చిన హీరో పేరు ఎవరు అంటే, లేదా వాడు నచ్చిన సినిమా గురించి చెప్పండి టక్కని చెప్తారు. అదే పాఠ్యాంశాల విషయాలు అడిగి చెప్పలేరు. కారణం, సార్ నాకు జ్ఞాపకం లేదు సార్ అంటే కాదు, ఆ విషయం మీద శ్రద్ధ పెట్టలేదు. మరి ఇది ఎవరు తప్పు? పిల్లవాడు శ్రద్ధ పెట్టేటట్లు ఉపాధ్యాయుడు శ్రద్ధగా చెప్పాలి. ఆ శ్రద్ధగా ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు పిల్లవాడు శ్రద్ధగా వినేటట్టు చేయగలిగితే తల్లిదండ్రులు శ్రద్ధగా అతన్ని మననం చేయించేటట్టు చేయాలి. ఈ విధంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలో అనేక మార్గాలు ఉన్నాయి. మనం విరిగా తెలుసుకుంటాం. దాంట్లో ఒకటి శ్రద్ధ, నిరంతర అధ్యయనం చేయడం. ఇంకోటి, వచ్చినా రాకపోయినా దాని గురించి పదే పదే వల్ల వేస్తూ ఉంటే అది జ్ఞాపక శక్తిగా మారుతూ ఉంటుంది. ఇంకా మూడవది, పరిశీలనాత్మక దృష్టితో చూడటం. నిశితంగా పరిశీలించి తెలుసుకోవాలి. విషయాన్ని ఏదో పై మెరుగులు చూసి కాకుండా దాని యొక్క మూలాలు తెలుసుకోగలిగినట్లయితే మనకి స్మృతి పదంలో ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న వయసులో విహారయాత్రలు చాలామంది వెళ్తుంటారు. ఏదో విహారయాత్రలు వెళ్ళారు, వస్తుంటారు, టీచర్లు తీసుకెళ్తుంటారు, వస్తుంటారు. కానీ ఏ ఒక టీచర్ అయితే ప్రత్యేకించి ఏదైనా ఒక సపోజ్ వరంగల్ తీసుకెళ్లారు, 1000 స్తంభాల గురించి చూపించి ఆ 1000 స్తంభాల గురించిన చరిత్ర కనుక చెప్పినట్టయితే ఆ విద్యార్థి బ్రతికినంతకాలం ఆ 1000 స్తంభాలకు సంబంధించిన చరిత్రను గుర్తుపెట్టుకుంటాడు. అలా కాకుండా కేవలం
విహారార్థం తీసుకెళ్ళి అవి చూపించి ఇవి చూపించి 5,000 స్తంభాలను చూపించి వాడు చూసినట్టు ఉంటుంది. సో జ్ఞాపక శక్తిని పెంచుకునేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి ఏందో ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఆ మార్గాల్లో కొన్ని మార్గాలైనా మీరు అనుసరిస్తారని, ప్రత్యేకించి విద్యార్థులు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మొదటిగా ప్రార్థన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞాపక శక్తిని వృద్ధిపరచడానికి మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని తెలుసుకునే మార్గాలను అనుసరించగలిగితే వారి వారి జ్ఞాపక శక్తిని తప్పకుండా వృద్ధి చేసుకోవచ్చు. జ్ఞాపకానికి వయసుతో సంబంధం ఉందా? లేదు. ఏ వయసులోనైనా వృద్ధిపరచుకోవచ్చు సుమి. బాలల్లోనూ యువకుల్లోనూ జ్ఞాపకం అతివేగంగా వృద్ధి చెందుతుంది, ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంటుంది. కారణం ఈ శక్తి మనశ్శక్తిలో ఒక భాగమే కనుక. మనస్సు అనేది పిల్లల్లోనూ యువకుల్లోనూ ప్రధానంగా జ్ఞాపకాన్ని పెంచేటువంటి ఒక సాధనం, అనంత శక్తి సంపన్నతను సంతరించుకుంటూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రాథమిక ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలకు మంచి క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పిన ఎడల ఈ శక్తి అతి త్వరలో వృద్ధి పొందుతుంది. జ్ఞాపక వృద్ధి ప్రభావం మిగిలిన శక్తులపై పడుతుంది. ఇప్పుడు జ్ఞాపక శక్తిలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని పెంపొందించుకోవాలి ఏ మార్గంలో అంటే, ఒకటి ఆహారం. చూడండి, జ్ఞాపక శక్తికి ఆహారానికి సంబంధం ఏందో తెలుసుకుందామా? సమీకృత ఆహారం చాలా శ్రేష్టం. ప్రత్యేకించి సాత్విక ఆహారం చాలా మంచిది. అన్ని విటమిన్లు, ప్రోటీన్లు, లవణాలు, మాంసకృతులు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు గల సమగ్ర పోషక పదార్థాలతో కూడిన ఆహారం చాలా అవసరం పిల్లలకి. ఆహారం తగినంతగా మితంగా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ రెండు ఉండకూడదు. అందరికీ ఆహారం ఒకే తూకంగానే ఒకే రకంగానే ఉండదు సుమి. ఒక్కొక్కడికి ఒక రకంగా ఉంటాయి, అది కుదరని పని. భిన్న తత్వాలను బట్టి మార్పులు చేస్తూ ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజు మార్పులు చేయరాదు. కూరగాయలు ఆకుకూరలతో కలిపి ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేపుడు వేయించడం వల్ల ఏమవుతుందంటే దానిలో విటమిన్లు నశించిపోయే ప్రమాదం ఉంది కనుక దాన్ని ఉడికించి బాగా కూరల్ని పిల్లల చేత తినిపించాలి. భారీ శరీరం గల వారికి ఎక్కువగా, తూకం తక్కువ ఉన్నవారికి తక్కువగా ఆహారం ఎవరికి సరిపడినంత వారు తీసుకోవాలి. శాస్త్రం, అనుభవం ప్రతిరోజు మనిషికి తెలియజేస్తూనే ఉంది. ప్రతిరోజు ఉదయం కనీసం 1/2 లీటర్ ఆవు పాలు, దొరకకపోతే పితికిన గేదె పాలు, అది కూడా దొరకలేదనుకోండి, పాల ప్యాకెట్లోని పాలు తీసి పాచి చల్లార్చి వాటిని తీసుకోవాలి. పశువుల నుండి పితికిన పాలు లభ్యమైతే పితగ్గానే తీసుకున్నట్టు చాలా ఉత్తమం. ఎందుకని ఆ పాలను కాచాల్సిన పనే ఉండదు. ఆవు పాలలో అంత శ్రేష్టం. ఈ పాలతో 2 కోడిగుడ్లు పచ్చివి పచ్చసనతో తీసుకోవాలి. నేటి ఫారం కోడిగుడ్లు శాకాహారం కింద పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే కోళ్లకు వేసే మేత అయిందది ధాన్యాలు, పప్పులు, నూక, తవుడు, ఆకుకూరలు వగైన కూరగాయల సంబంధమైన కాబట్టి ఆహారాన్ని తిని కోడిగుడ్డుగా మార్చుతుంది. కోడిగుడ్డు సంపూర్ణ సమీకృత ఆహారమని మనకి శాస్త్రాలు కూడా తెలియజేశాయి. కోడిలోని జీర్ణ మండలం గ్రుడ్డు రూపంలో అన్ని లవణములు, విటమిన్లు గల నిర్జీవ పదార్థములను మనకు అందిస్తూ ఉంటుంది. దీనిని సాత్విక ఆహారంగా కూడా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. తేలిక శరీరం గలవారు 1 గ్రుడ్డు సరిపెట్టుకోవచ్చు. ముఖ్యంగా హిందూ, బ్రాహ్మణులు, వైశ్యులు ఆహారాన్ని తీసుకోవడానికి వెనకాడతారు. మతపరమైన భావాలను తిరస్కరించడం చాలా అవసరం. మన చర్యలన్నీ జ్ఞానబద్ధంగా ఉండాలి, మతపరం కాదు, ఆచారపరంగా అసలు ఉండకూడదు. విచక్షణ, వివేకం మంచిని ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది. మత ఛాందసం అంటే చాదస్తాలు ఉంటాయి చూసారా, అది ఆహార నియమాలకు అడ్డొస్తూ ఉంటుంది, దాన్ని రానియకూడదు. కోడిగుడ్డు మరి పచ్చిది తీసుకొనటం చాలా మంచిది. అలవాటు కాకపోతే 4 నిమిషాలు నీళ్ళలో సలసల ఉడకబెట్టి అదే నీళ్ళలో 1-2 నిమిషాలు ఉంచి బయటకు తీసి చల్లని నీళ్ళలో ముంచి 1 నిమిషం తర్వాత బయటకు తీసి పై పెంకును తీసి పారవేసి లోని పదార్థము ఏది తెల్లటి భాగము పసుపు భాగం, పసుపు భాగం చందమామ భాగం అంటారు.
కలిపి మెత్తగా నమిలి మృంగాలి. అలాగే ఉంటుంది అది కూడా. ఆ తర్వాత పాలు తీసుకోవాలి. బాదం పాలలో చల్లదనం చేసే లక్షణం, మంచి విటమిన్లు, మాంసకృతులు ఉంటాయి. ఇవి కాక పండరసాలు, పండ్లు, ఎండిన పండ్లు, ఆ ఋతువులో లభ్యమయ్యే పండ్లు, ఆ ఋతువుల్లో ఆహారంతో కానీ విడిగా కానీ తీసుకోవాలి. ఇట్టి ఆహారం ఏం చేస్తుంది? శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తూ జ్ఞాపక శక్తిని కూడా వృద్ధి పొందేటట్లు చేస్తుంది. అర్థమైందనుకుంటా. జ్ఞాపక శక్తిని వృద్ధి పెంపొందించటంలో అనేక మార్గాల్లో ఒక మార్గం ఆహారము. అందుకని ఎన్ని మార్గాలు ఉన్నాయి సార్ అంటే చాలా ఉన్నాయి. నేను మీకు 26 మార్గాలు చెప్తాను. దాంట్లో మీరు ఎన్ని పాటించగలిగితే అన్ని పాటించండి. ఇప్పుడు మొదటిది ఆహారమైందిగా. రెండవది జ్ఞాపక ముద్రలు. ఇవి మనోజనితం. అన్య జీవరాశులకి ఈ శక్తి లేదు, మానవులకి పరిమితము. మెదడులో ఎడమ భాగంలోని కణజాలంలో జ్ఞాపక ముద్రలు నిక్షిప్తము, భద్రము చేయబడి ఉంటాయి కదా. అవసరం కలిగినప్పుడు జ్ఞాపకాలను మనసు వెలుపలికి తెస్తుంది. నాడీ మండలం శుద్ధిగా ఉంటే, మెదడులోనికి ప్రసరించే రక్తం పరిశుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. సరేనా? మూడవది పరిమితి. ఏందా పరిమితి? పదార్థానికి, ఆకాశానికి పరిమితి కలదేమో కానీ మనశ్శక్తి పరిమాణానికి పరిమితి అంటూ ఏది లేదు. ఎంత వృద్ధి చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి శిక్షణ ఇచ్చి చిన్న వయసు నుండి, అనగా 1వ సంవత్సరం నుండి బాహ్య ప్రపంచ జ్ఞానము, శాస్త్రజ్ఞానము నేర్పుతూ ఉండాలి పిల్లలకి. జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. ఈ జ్ఞాపక శక్తి అమిత వేగంతో 10వ సంవత్సరం నుండి 25వ లేక 30వ సంవత్సరం వరకు వృద్ధి చెందగలదు. పెరిగే వయస్సులో పెంచుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. ఆ శ్రద్ధలు, బద్ధకాలు ఇవి తీవ్రమైన ప్రతిబంధకాలుగా మారి హాని చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఫలితంగా జ్ఞాపశక్తి పెరుగుట ఆగిపోతుంది. పెరిగిన జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. శైశవ దశ నుండి మెరుగైన శిక్షణనిస్తూ 3వ సంవత్సరంలోనే విద్యా విధానంలోనికి బాలుని ప్రవేశపెట్టి జ్ఞాపక శక్తిని ప్రతిరోజు వృద్ధిపరుస్తూ ఉండాలి. ఎన్ని కొత్త విషయాలు నేర్పితే అంత మంచిది. మనసు ఎంతైనా గ్రహించగలదు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. గ్రహించిన దానిని జ్ఞప్తిలోనికి నిక్షిప్తం చేసుకోవాలి. కొన్ని లక్షల శ్లోకాలు, మంత్రాలు, కొన్ని వందల పుస్తకాలను కంఠస్థం చేయవచ్చు. ఇది అసాధ్యం కాదు. మందమతులను కూడా తీక్షణమతులుగా మలచవేయగలుగుతుంది. నిరంతర కృషి, అభ్యాసమే దీనికి ఏకైక మార్గం. కనుక శ్రద్ధలో కానీ శిక్షణలో కానీ నిర్లక్ష్యం చేయరాసుమి. ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని పిల్లలకు నేర్పుతూ ఉండాలి. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. అప్పుడే జ్ఞాపక శక్తి నిరాటకంగా పెరుగుతుంది. ఇక 4వది మాలిన్యాలు. ఏందా మాలిన్యాలు? ఈ మాలిన్యాలు జ్ఞాపక శక్తిని తగ్గిస్తాయి. ఏంటవి? శారీరక మాలిన్యం, అంతర్భాగాలలో మాలిన్యం. మాలిన్యం ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దాన్ని నివారించడం చాలా అవసరం. క్రీడలు, వ్యాయామం ద్వారా ప్రతిరోజు కనీసం 1 గంట సేపు శారీరక వ్యాయామం చేశామనుకోండి, చెమట రూపంలో మాలిన్యాలు బయటకు పోతాయి. శరీరము, రక్తము పరిశుభ్రం కావించబడగలవు. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది. 5వది నిరంతర కృషి. అభ్యాసము కూసు విద్య అంటుంటారు కదా. అభ్యాసము చైతన్య స్ఫూర్తితో బుద్ధిని బరిలోకి దింపి పని చేయించితే సకల మనశ్శక్తులతో పాటు జ్ఞాపశక్తి కూడా వృద్ధి నొందగలదు. దీక్ష అంటే సంకల్పశక్తిని తోడుగా తెచ్చుకొని కృషి చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త పద్యాన్ని నేర్చుకోవాలి. 3వ ఏట నుండి వయసు పెరిగే కొద్దీ పద్యాల సంఖ్య కూడా గణనీయంగా పెంచవచ్చు. ఈ అభ్యాసం నిరంతరంగా సాగించితే జ్ఞాపకం ఎంత పెరుగుతుందో కొద్ది సంవత్సరాలుగా తెలిసిపోతుంది. అంటే ఏంది సార్? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఈరోజు ఒక శ్లోకం చెప్పాలి, ఓకే, రేపు 2వ శ్లోకం చెప్పే ముందు మొదటి శ్లోకాన్ని మరలా చెప్పి దాన్ని అప్పచెప్పించుకొని 2వ శ్లోకం నేర్పాలి. 3వ రోజు 3వ శ్లోకంతో పాటు మొదటి 2 శ్లోకాలు, 4వ రోజు 4వ శ్లోకంతో పాటు మొదటి 3 కలిపి 4 నేర్పాలి. అర్థమైందా? ఈ రకంగా జ్ఞాపక శక్తిని వృద్ధిపరచడానికి మార్గాలు ఉన్నాయి. మొదట్లో 10-12 సార్లు చదివితే జ్ఞాపకం ఉండవు.
కొన్ని రోజులు ఏంటంటే 5-6 సార్లు జ్ఞాపకం ఉంటుంది, తర్వాత కొంతకాలం 2-3 సార్లు ఉంటుంది, తర్వాత ఇది ఏకసంధాగ్రాహిగా ఉండటానికి అవకాశం వస్తుంది. ఈ స్థితిని 10వ సంవత్సరానికి తీసుకుని రావాలి. ఈ విషయంలో ముఖ్యమైన పాత్ర ఎవరిది? తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది. 8 సంవత్సరాలు నిండిన తర్వాత మంత్రోపదేశం చేసి నిత్యాభ్యాసంతో మంత్రోచ్చారణతో మరింత వేగత జ్ఞాపక శక్తి వృద్ధిపరచ వీలవుతుంది. జ్ఞాపక వృద్ధి వేగాన్ని బుద్ధి గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఉపదేశ మంత్రాన్ని పఠిస్తూ తగిన చర్యలు తీసుకుంటే జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. పెరిగిన కొద్దీ ఒకానొక స్థితి వచ్చేసరికి పద్యాన్ని ఒకసారి చదివితేనే జ్ఞాపకం ఉంచుకోగలుగుతాడు. అలాగే ఏకసంధాగ్రహి స్థితికి చేరుకోవడానికి కూడా అది సాధ్యపడుతుంది. 6వది యోగాభ్యాసము. అష్టాంగ యోగం అభ్యాసం చేసిన ఎడల జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది. 19వ శతాబ్దం యోగులు స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానందుల యొక్క జ్ఞాపక శక్తిని చూసారా, అది అన్నితర సాధ్యం. వారి జ్ఞాపక శక్తి చాలా గొప్పది. ఎందుకని పండిత పామరులందరినీ కూడా వాళ్ళు సరైన మార్గంలో పెంచి వాళ్ళని వృద్ధిపరిచారు. అటువంటి మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగపడతాయి. అలాగే గోపదేవ శాస్త్రి 1996 అక్టోబర్ 29న ఆయన కూడా మరణించాడనుకోండి. ఆయన జ్ఞాపక శక్తి పెట్టింది వేరు. ఎందుకని ఆయన 100 సంవత్సరాలపై బతికేట. ఎవరైనా గోపదేవ శాస్త్రి. ఎందుకు ఆయన గురించి చెప్పాల్సి వచ్చిందంటే 100 సంవత్సరాల పైబడి బ్రతికిన వేదాలను, ఉపనిషత్తులను, దర్శన గ్రంథాలను, పురాణాన్ని కంఠస్థం చేసిన మహర్షి. లక్షల కొలది మంత్రాలు, శ్లోకాలు జ్ఞాపకంలోనికి 100వ సంవత్సరం కూడా తెచ్చుకొని చెప్పగలిగాడు ఆయన. వీరు ప్రాణాయామం, యోగాభ్యాసం చేస్తూ ఆర్షజ్ఞానాన్ని పొందారు. 10 సంవత్సర కాలాలు కొన్ని వందల గ్రంథాలు చదివి జ్ఞాపకం ఉంచుకున్న మహాపండితుడు ఆయన. పైవారందరి జ్ఞాపక శక్తి ప్రాణాయామ యోగ సాధన ఫలితమే. కావున నియమానుష్ఠానం యోగాభ్యాసం ద్వారా జ్ఞాపకశక్తిని ఎన్నో రెట్లు పెంచుకోవచ్చు అని చెప్పబడుతుంది. ఇంకా 7వది క్రమశిక్షణ. మన దైనందిక జీవితంలో క్రమశిక్షణ బాగా అలవాటు చేసుకోవాలి. మనకు తెలియకుండానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే సోమరతనము, అశ్రద్ధ మాత్రం పనికిరావసుని. 8 స్థిరత, అంటే స్థిరబుద్ధి, ప్రశాంతత. అధ్యయనం చేసే ముందు మనసును స్థిమితంగా ఉంచుకోవాలి. ఆందోళనలు, ఒడిదుడుకులను రానియకూడదు. వాతావరణ పర్యావరణ నిశ్శబ్దంగానున్న సమయంలో అధ్యయనం చేస్తే, అంటే ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున జ్ఞాపక శక్తి తేజవంతమవుతుంది. ఎందుకని ప్రకృతి కూడా సాధకునికి ఉపకరిస్తుంది. నిశ్శబ్ద వాతావరణంలో అధ్యయనాన్ని ముగించి నీకు నీవే పరీక్షించుకుంటే ఎంత జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుందో తెలిసిపోతుంది. నిర్విరామ కృషి సంవత్సరం పైబడి జరుగుతూ పోవాలి. అప్పుడు పరిమితులకు మించి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంకా 9 అలవాటు. అధ్యయనం ఒక అలవాటుగా చేసుకోవాలి. అంటే చదవడం అలవాటు ప్రకారం మనసు బాగా పనిచేస్తుంది. మనసు బాగా పనిచేయడం వలన అధ్యయనం బాగా సాగుతుంది. 2 పరస్పర ప్రవర్ధకాలు, అంటే పెంచుకునే సాధనాలు. అలవాటు చేసుకునడం ఒక ఎత్తు, వేసుకున్న అలవాటును నిలుపుకోవడం మరొక ఎత్తు కదా. మంచి అలవాటు మనస్సును ప్రభావితం చేస్తాయి సుమి, తేజోవంతము మరియు శక్తివంతం చేస్తాయనటలో ఏమైనా సందేహం ఉందా? లేదుగా. 10వది స్వచైతన్యం. అంటే ఏంది? స్వచైతన్యంతో పనిచేసే విజయం త్వరగా సిద్ధించుతుంది. అంటే నీ శక్తి పెరుగుదలను నీవు గమనించడాన్ని స్వచైతన్యం అంటారు. ఒక పని సత్ఫలితాన్ని పొందడానికి ఏం కావాలి? నిరంతర కృషి, దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ మిక్కిలి అవసరం. తెలివిగా, అంటే స్వచైతన్యంగా కృషి జరిగినప్పుడు జ్ఞాపకశక్తి ఏమవుతుంది? తనంతట అదే పెరుగుతుంది. 11వది గాఢ నిద్ర. నిద్రలో గాఢతను సాధించిన యోగులకు మాత్రం తెలుస్తుంది. గాఢ నిద్రలో ఏమవుతుంది? సత్వర కణజాలపు నిర్మాణం జరుగుతుంది. అంటే సత్వము సంబంధించిన కణజాలాలు. ఉపచేతన మనసు కూడా విశ్రాంతి పొందుతుంది. అందుచేత పునర్నిర్మాణ కార్యం సత్వరంగా సాఫీగా సాగిపోతుంది. అంటే రక్తశుద్ధి, నాడీ శుద్ధి వేగంగా జరుగుతుంది. లేచే సమయానికి శరీరం శక్తివంతంగాను, మనసు ప్రశాంతంగాను ఉండుట చేత మెదడులోని కణజాలము నాడీ సంకేతాలను చురుకుగా స్వీకరిస్తుంది. ఫలితం ఏమవుతుంది?
జ్ఞాపక శక్తి వేగంగా అభివృద్ధి చెందుతుంది. గాఢ నిద్ర తరువాత మనస్సు తాజాగా ఉండి కొత్త శక్తిని పుంజుకున్నట్లుగాను నిద్రాధ్యయనంలో గాఢ నిద్ర గురించి విపులంగా చెప్పబడింది. అది మనం చూద్దాం. ఇక 12వది సత్శీల ప్రవర్తన. అంటే యోగలోని యమ నియమాలను పాటించడం ద్వారా జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఆ యొక్క సత్శీలలు కూడా దాని ద్వారానే మనకి పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇక 13వది జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండాలంటే అర్థవంతమైన పఠనం చేయాలి. ఏదో బట్టి పట్టినట్టు కాకుండా అర్థం చేసుకొని చదవాలి. చదివిన విషయాలను అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. 14 విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం లేకపోతే ప్రతిదీ వ్యర్థమే. ఇది అహంకారం నుండి జనించినటువంటి శక్తి. అహంకారానికి ఉపయోగించుకును. నీవు చేసే పనిలో నీకు విశ్వాసం ఉంటే ఆ విషయ జ్ఞానం చాలా కాలం నిలిచిపోగలదు. కొంతమంది స్వవిశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండుట చేత కృషి మధ్యలోనే ఆటంకాలు కలుగుతాయి. వాళ్ళు అనుకున్న పని ఆగిపోతుంది. నిరాశ పని నిలిచిపోతుంది. మనశ్శక్తి మందగిస్తుంది. అందుచేత తగు జాగ్రత్తలు తీసుకొని జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇక 15వది నిశిత పరీక్ష. అంటే నీకంటే ఎక్కువ జ్ఞాపక శక్తి గల విద్యార్థులు ఎలా పనిచేస్తున్నారో నీవు నిశితంగా పరీక్షించాలి. ఇది ఒక రోజుతో పూర్తయ్యేది కాదు. ఓకే, నీవు చేసే పనులను విశ్లేషించి చూస్తే లోటుపాటు నీకు అర్థమవుతాయి. వాటిని సరి చేసుకుంటే నీ జ్ఞాపశక్తి కూడా ఉన్నత ప్రమాణానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 16వది ఆరోగ్యము. జ్ఞాపకానికి ఆరోగ్యం ప్రధాన కారణం. ఉద్యోగంలో అవకతవకలు, అశ్రద్ధలు పనికిరావు. ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోని గ్రంథులన్నీ రసోత్పత్తి సక్రమంగా జరిపి జ్ఞాపకాన్ని పరిపుష్టత చేస్తాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఆపదలు రానియకుండా ఎప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న నొప్పులు అంటే నీ కడుపు నొప్పి, తలనొప్పి వగైరాలు, అధిక అలసట చెందడం, అనవసర జోక్యాల్లో కూరుకుపోయి నిప్పులు పడడం పూర్తిగా వదులుకోవాలి. ఇలాంటి దౌర్బల్యాలను వదులుకోవాలి. 17వది గౌరవం. ఏందా గౌరవం? అధ్యాపకులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలి. వారేడల ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇవి నేటి విద్యార్థుల్లో చాలా వరకు తగ్గిపోతుంది. ఇతరుల మంచి భావాలను గ్రహించాలి. అప్పుడే నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 18వది క్రమ పద్ధతి. అంటే జ్ఞాపకాన్ని క్రమ పద్ధతుల్లో పెంచుకోవాలి. ఒకరోజు మరీ ఎక్కువగా చదవడం, ఒకరోజు చాలా తక్కువగా చదవడం చేయరాదు. బ్యాలన్స్డ్ ప్లానింగ్ ఉండాలి. క్రమ పద్ధతులు అనుసరించితేనే జ్ఞాపకం కూడా క్రమంగా పెరుగుతుంది. నీవు చదివే గదిలో పుస్తకాలు, వస్తువులు ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. నీ పెన్నును, నీ పెన్సిల్ ఒకే స్థలంలో ఉంచుకునేటువంటి క్రమ పద్ధతి నేర్చుకోవాలి. అంటే అప్పటికప్పుడు వెతికే పని పెట్టుకోకూడదు అనమాట. అంటే నీ గదిలో అన్ని వస్తువులు ఒక క్రమ పద్ధతిలో ఉందా లేదా చూసుకోవాలి. ఎవరైనా నీ గదిలోకి వస్తే ఆ వ్యక్తిని క్రమ పద్ధతి మొదట ఆకట్టుకుంటుంది. అదే క్రమ పద్ధతి నిన్ను కూడా ఆకట్టుకుంటుంది. అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుచేత నీ గదిలో మంచి క్రమ పద్ధతిలో అన్ని పుస్తకాలను, వస్తువులను ఉంచాలి. జ్ఞాపక శక్తి యొక్క వృద్ధి కూడా క్రమ పద్ధతిలో కొనసాగిపోతుంది. ఇక 19 ఏంది? సాపేక్ష జ్ఞాపకం. అంటే రిలేటివ్ మెమొరీ అంటారు. అదేంది? ఒక విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవడానికి దానికి సంబంధించిన ఇతర విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని సాపేక్షికంగా జ్ఞప్తిలో ఉంచుకోవడాన్నే సాపేక్షక విజ్ఞాపకం అంటారు. సాపేక్షక జ్ఞాపకం. దీనివలన జ్ఞాపకాన్ని త్వరగా వీలగును, పెంచుకోవడానికి వీలవుతుంది. 20 జ్ఞాపక స్థాయి. నీకు జ్ఞాపక శక్తి తక్కువ అని ఎప్పుడు నిరాశ చెందకూడదు. ఎంత తక్కువగా ఉన్నా పెరగదని భయపడటం, ఆందోళన చెందడం చేయరాదు. చదువుకు మధ్యలో దిక్కు చూడటం కానీ,
వేరే పనిలోకి జారటం కానీ చేయరాదు. జ్ఞాపకం ఎంత తక్కువగా ఉన్నా అంతకంటే ఎక్కువ పట్టుదలతో వృద్ధి చేసుకోవాలి. నీ స్థాయి అతి త్వరలో పెరుగుతున్నప్పుడు రోజులు గడిచే కొలది ఈ పెరుగుదల నీకు అవగతం కాగలదు. నీ కృషి వలన నీ జ్ఞాపకంలో నూతన శక్తి ఆవిర్భవించి జ్ఞాపకాన్ని పటిష్టపరచి దీర్ఘకాలము ఉంచగలుగుతుంది. తక్కువని దిగులు చెందకూడదు. పెంచుకోవడానికి దృఢ సంకల్పం తెచ్చుకోవాలి. జ్ఞాపక శక్తి పెంచే ప్రయత్నాలు పసితనం అనగా మొదటి సంవత్సరం నుండి ప్రారంభించాలి. అభ్యాసము ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. జ్ఞాపకం మనస్సుకు సంబంధించినది. అందరి మనస్సులో ఒకటే, కానీ అవి పనిచేసే రీతుల్లో మార్పు వలన జ్ఞాపక శక్తిలో స్థాయి భేదాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇంకా 21 అధ్యయన పద్ధతులు అంటే ఏంటి అంటే, పాత పద్ధతుల్లో జ్ఞాపకం తగినంతగా రావడం లేదనుకున్నప్పుడు నూతన పద్ధతులు ప్రతి విద్యార్థి అనుసరించాలి. రోజుకొక పద్యం చదివి జ్ఞాపకం ఉంచుకోవడం 10వ సంవత్సరంలో ప్రారంభించి 15 సంవత్సరాలు వచ్చేసరికి రోజు 10 పద్యాల వరకు పెంచుకోవచ్చు. ఈ 5-6 సంవత్సరాల్లో జ్ఞప్తుల గురించి పద్యాలన్నింటినీ ఏకరువు పెట్టినట్లుగా అప్పచెప్పగలగాలి. ఈ పద్ధతి 10 సంవత్సరం నుండి విద్యార్థికి స్వచైతన్యం కలిగించి అలవాటుగా మార్చితే ఊహాతీతమైనటువంటి జ్ఞాపకాభివృద్ధి కలిగి తీరుతుంది. ఏ సంశయము లేదు కదా. జ్ఞాపకానికి మితమంటూ ఏమైనా ఉందా? లేదు. ఇది మనసు యొక్క పని కనుక మంచి విద్యార్థులు అనుసరించే రీతిలో మంచి ఉంది అని ఆహ్వానిస్తే లేదా అని అన్వయించుకోగలిగితే ఆ విధంగా నీవు కూడా అనుసరిస్తూ పోవాలి. గుడ్డిగా మాత్రం ఎప్పుడు అనుసరించరాదు. 22 ఆందోళన. బయట ప్రపంచంలో జరిగే ఆందోళనకు నీవు ఎప్పుడూ దూరంగా ఉండాలి. వాటిలో చిక్కుకొని కాలవ్యయం, శక్తి క్షీణత పొందరాదు. ఎంతటి విపత్కరమైన పరిస్థితి జరిగినా ఏమి జరగనట్లే నిమ్మకి నీరెత్తినట్లు ప్రశాంతంతో ఉండిపోవాలి. బాహ్య ఘటనలు నీ మనశ్శక్తి నిరూపింపజేసి లేదా నీరసింపజేసి కూడా క్షీణింపజేయగలుగుతాయి. నిరూపింపజేసి వృద్ధి చేస్తాయి. 2 రకాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి. నీ మనస్సులో కలిగే ఆందోళన మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఏమి జరిగినా, ఎవరు ఏ విధంగా నిన్ను నిందించినా దూషించినా ఏమి పట్టించుకోవద్దు. ఆందోళన మనసులోకి రానియద్దు. మనశ్శాంతి నిలుపుకో. అధ్యయనం ఏం చేయాలి? యథావిధిగా కొనసాగాలి. ఇంకా 23 అధ్యయన సమయము. అధ్యయనంలో అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అర్థం కాని చదువు వ్యర్థం. అర్థము చేసుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకోవడం వేరే పని. ఎంతవరకు జ్ఞప్తిలో ఉన్నవి నీవే పరీక్ష చేసుకోవాలి. జ్ఞప్తిలో సరిగా లేకపోతే మరొక్కసారి చదవాలి. అధ్యయన కాలాన్ని నిర్ణయించుకున్న తరువాత దానికి చిల్లులు పొడవకుండా చూసుకోవాలి. ఎవరు పిలిచినా ఏ పని గుర్తుకొచ్చినా నా మనస్సును చలింపకుండా అధ్యయనం సాగిస్తాననుకోవాలి. కంఠస్థం చేయవలసిన విషయాలను రాత్రి నిద్ర లేచిన తర్వాత చదివి కంఠస్థం చేయటం చాలా మంచిది. అది బ్రాహ్మీ ముహూర్తంలో. త్వరగా జ్ఞాపశక్తిలో ఉండిపోవడమే కాకుండా తక్కువ సమయంలో జ్ఞప్తికి రావడం కూడా జరుగుతుంది. ఎవరో పిలిచారని వెళితే చదివే విషయం తెగిపడిపోతుంది. తెగకుండా భావాన్ని ఉంచుకుంటం వలన జ్ఞాపక శక్తి తగ్గిపోగలదు. మళ్ళీ వచ్చి కూర్చుని మరి చదివిన దాన్ని అధ్యయనం చేయవలసి వస్తుంది. కాలవ్యయం నిరుపయోగంగా మారుతుంది. పక్కన ఉన్న విద్యార్థులతో మాట్లాడటం, కాలాన్ని వృధా చేయడం జ్ఞాపశక్తి వృద్ధికి పలు విధములైన ఆటంకాలుగా మారుతుంది. కనుక ఇక్కడ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి. తర్వాత 24 మెదడులోని కణజాలము. ఏందయ్యా ఇది? మనస్సు లేనిదే జ్ఞాపకం అనేది లేదన్నాం. జ్ఞాపక ప్రియ అభౌతికమైన భౌతికమైన ఆధారం దానికి ఉన్నది. ఇప్పుడు మనిషి తన మెదడులోని ఎన్నో అంశాలను జ్ఞాపకం తెచ్చుకొని తను అనుసరిస్తూ ఉంటాడు.
ఈ కణజాలాలు నాడీ మండలం ద్వారా చేరే బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని ముద్రించుకుంటూ ఉంటుంది. ఆ ముద్రలు కణాలపై బడి నిక్షిప్తము చేయబడి ఉంటాయి. ఈ ముద్రలు భౌతిక క్రియ. మెదడును ఆరోగ్యంగా ఉంచుకుంటే కణజాల ముద్రలు స్పష్టంగా ఉండి జ్ఞాపకానికి స్పష్టత చేకూరుతుంది. 25ది పర్యావరణము. అంటే నీ గది, నీ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, చెదారం, కంపు, కుళ్ళుగొట్టి పరిస్థితులను రానియరాదు. అవి మన మనస్సును దుర్గంధం చేసి శక్తిని క్షీణింపజేయగలవు. పచ్చని చెట్లు కానీ సువాసన మొక్కలను కానీ పర్యావరణంలో పెంచగలిగితే మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. జ్ఞాపశక్తికి దాని యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అనటంలో ఏ సంశయము లేదు. ప్రతి చిన్న విషయంలో అధికమైనటువంటి జాగ్రత్త అవసరమే. చిట్ట చివరిది 26వ మార్గం సూచించారు. ఏదది? జ్ఞాపక శక్తి పరిమితి. ఏంటది? జ్ఞాపకానికి పరిమితి అంటూ ఏం లేదు. ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పరిమితిని మనశ్శక్తి పరిమితికై ఆధారపడి ఉంటే మంచిది. మనశ్శక్తి బాల్యంలో వేగంగా, యవ్వనంలో అతివేగంగా, దానిని బట్టి పెరిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే జ్ఞాపశక్తి కూడా ఇలాగే పెరుగుతుంది. ఈ విషయాలు విద్యార్థులు తెలుసుకుని చైతన్యం పొంది జ్ఞాపక వృద్ధి వేగాన్ని త్వరితం చేసుకోవాలి. ఈ విధంగా మనం కనుక మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మేధాశక్తిని బాగా మంచి మార్గంలో పెట్టగలిగితే మనం మహామేధావులు అవుతాము. అటువంటి ఇప్పుడు చెప్పినటువంటి మార్గాలన్నీ కూడా అన్వేషించి ఆచరిస్తూ జ్ఞాపకాన్ని మీరందరూ వృద్ధి పొందాలి అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే ధనం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైష గురువైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.